మా రిలీజన్ ప్రకారం ఇలా రింగ్స్ మార్చుకుంటే మన పెళ్ళైనట్టే తెలుసా? కానీ ఇవి మన ప్రేమకి జ్ఞాపకం మాత్రమే. అయినా మన పెళ్లి మా అన్నలు ఒప్పుకుంటేనే. నువ్వు కూడా ఒప్పిస్తానని ప్రామిస్ చేశావు. ఒప్పిస్తావు కదా మను? ప్రామిస్ చెయ్యి. నీకేమైనా పిచ్చా? ఇప్పటికే 100 సార్లు ప్రామిస్ చేశాను, ఇంకెన్నిసార్లు చేయాలి? అయినా ఆ టాపిక్ డైవర్ట్ చేయి. అయితే సినిమాల్లో చూపిస్తారు కదా, ఇలా రింగ్స్ మార్చుకున్న తర్వాత కిస్ చేసుకుంటారు. మరి జెనీ, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అన్నా, నేను మను అని నా క్లాస్మేట్ ని లవ్ చేశాను. మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు అసలు? చదువుకోమని చెప్పి కాలేజీకి పంపిస్తే నువ్వు చేసే పనిదా? మీ అన్నలు నీ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలిసి కూడా లవ్ అంటే వాళ్ళు లవ్ మీ వల్లే ఇలా తయారైంది. మనం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మన కులం కాదు, పైగా మన మతం కాదు, ఏదో ఏసు మతం పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే మన పరువు ఏం కావాలరా? అమ్మా, ఈ కాలంలో ఇంకా కులాలు మతాలు ఏంటమ్మా? ఇవే మీకు అడ్డైతే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను జెన్నీనే పెళ్లి చేసుకుంటా. ఈ ఏజ్ లో లవ్ అనేది టైం బీయింగ్ కి బానే ఉంటుందిరా, కానీ అది లైఫ్ లాంగ్ ఉండదు. ఆలోచించు. మను చాలా మంచివాడన్నా. సరే, తనతో ఉంటే హ్యాపీగా ఉంటాననే నమ్మకం ఉందా నీకు? మీతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా సెక్యూర్డ్ గా ఉంటానో మనుతో ఉన్నప్పుడు అంతే హ్యాపీగా సెక్యూర్డ్ గా ఉంటానన్నా. సరేరా, ఇంకో 1 వీక్ లో చిన్న దుబాయ్ నుంచి వస్తున్నాడు. వాడు వచ్చాక మనుని పిలిపించి మాట్లాడదాం. థ్యాంక్స్ అన్నా. ఇంకో 2 months లో మీ ఎగ్జామ్స్ అవుతాయి కదమ్మా. మేమే మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాం. లైఫ్ అంతా రెయిన్బోలా కలర్ఫుల్ గా ఉందిరా. జెన్నీని చూడడం, లవ్, మా పెళ్లికి 2 ఫ్యామిలీస్ ఒప్పుకోవడం, ఇదంతా చాలా హ్యాపీగా ఉందిరా. దిష్టి తగులుతుందేమోరా. అదేం ఉండదులేరా. అయినా రేపే నా ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ చూసుకుంటలేరా? ఏరా, ఎప్పుడు వచ్చారా హైదరాబాద్ నుంచి? మార్నింగ్ వచ్చిండ్రా. ఏంట్రా అలా ఉన్నావు? రే, ఈ దెబ్బలా తగిలిందిరా? ఏం లేదురా, జారిపడినా. జారి పడితే చేతికో కాళ్ళకో తగలాలి, కానీ అక్కడెలా తగులుతుంది? ఏమైంది? ఏం కాలేరా, వచ్చి కూసో. చెప్పడాడు. పోనీరా. చెప్పడాడు. ఓకే నందు, సరే మళ్ళా బాయ్. 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 ఎవనిరా మాగాలి? నీకేం పనరా? ఇంటికి వచ్చినా చిన్న పని మీద దోస్తు గారి ఇంటికి. సైడ్ కొట్టి వచ్చినావరా?